నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. బంగాళాఖాతంలో గత శనివారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు, ఏపీలోని విజయవాడ వరదలకు అతలాకుతలమయ్యాయి. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలో 40% నగరం నీటి మునిగింది. మున్నేరు పొంగడంతో ఖమ్మం పట్టణంతో పాటు జిల్లాలోని రోడ్లు, రైతుల మార్గాలు తెగిపోయాయి. ఇక పంటలు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇక నీట మునిగిన విజయవాడలో నీరు ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. దీంతో చెత్త, బురదతో పాటు శవాలు పైకి తేలుతున్నాయి. 4 రోజులుగా సరిగ్గా ఆహారం, మంచినీళ్లు, నిద్ర లేక ఇబ్బంది పడ్డ ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని కాలనీల ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. శిబిరాల్లో ఉన్నవారు ఇప్పుడిప్పుడే ఇళ్లకు వెళ్తున్నారు. ఇక మరోవైపు నేతలు, అధికారులు, సహాయక సిబ్బంది ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వరుసగా 4 రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడు వెళ్లబోసారు. ఆమె గోడు విన్న జన సైనికుడు వృద్ధురాలుని అక్కున చేర్చుకున్నారు. ఆకివీడుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కంకనాల కృష్ణవేణికి తన కుటుంబ కష్టాలు చెప్పుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వెతుక్కుంటూ విజయవాడ వచ్చింది. మధ్యాహ్నం పంచాయతీరాజ్ కమిషనరేట్ కు వస్తారని తెలుసుకుని గేటు బయట కూర్చుంది. సమావేశం ముగించుకుని వెళ్తుంటే తన బాధ చెప్పుకోవాలని ముందుకు వచ్చి ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ పెద్దమ్మాయి ఎప్పుడు తిన్నాదో ఏమో అని తన సిబ్బంది వాహనంలోకి ఆమెను ఎక్కించి తన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆమెకు భోజనం పెట్టించి ఆ తర్వాత సమస్యను విన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ తో పేషీ అధికారులు మాట్లాడారు. కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఆదేశాలతో గృహ నిర్మాణ శాఖ అధికారులు కృష్ణవేణికి ఆకువీడులోని ఉప్పలపూడి లేఅవుట్ లో 1896 సర్వే నంబర్ తో ఉన్న స్థలాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. అక్కడ ఇంటి నిర్మాణం నిమిత్తం అవసరమైన నిధులు మంజూరు చేశారు. వెంటనే నిర్మాణం చేసేందుకు కూడా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.